హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కూరగాయల్ని ప్లాస్టిక్ కవర్లో కాకుండా మన ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను. నేను మామూలుగా కూరగాయలు తీసుకురావడానికి ఇలాంటి క్లాత్తో చేసిన సంచులు ఉంటాయన్నమాట. మనకి ఇవి మోర్లు అలా ఇస్తుంటారు. అలా తెచ్చుకున్న సంచులు నేను భద్రంగా దాచిపెట్టుకుంటాను. నా బండిలో డిక్కీలో ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను అనమాట. ఈవెన్ మోర్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సంచిని తీసుకెళ్ళిపోతాను. మళ్ళీ కొనకుండా సరిపోతుంది. తర్వాత కూరగాయలకు వెళ్ళేటప్పుడు కూడా ఈ సంచిలో తీసుకెళ్ళి కూరగాయలు తెచ్చేసుకుంటాను అనమాట. ఈ విధంగా నాకు ఏమేమి కావాలో అన్ని కూరగాయలు తెచ్చేసుకొని అన్నిటినీ కింద పోసేసుకొని ఒక న్యూస్ పేపర్ని పెట్టేసుకొని అన్నిటినీ సపరేట్ చేసేసుకొని ఈ విధంగా 1 by 1 అన్నిటిని స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్లాస్టిక్ కవర్ని బ్యాన్ చేసింది కాబట్టి మనం అందరమే ప్లాస్టిక్ కవర్ని వాడుకోవడం తగ్గించుకుంటే చాలా మంచిది. తర్వాత నేను ఇక్కడ టమాటోస్ని ఇట్లాగా ఓపెన్గా ఉండే బాక్స్లో పెట్టేస్తాను. అంటే ఇవి మనకి ఎక్కువ టమాటోస్ ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి తొందరగా అయిపోతాయి అన్నమాట. అందుకే ఇట్లాగా సపరేట్గా అట్లా ఓపెన్గా ఉండే ఈ బాక్సుల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత మిగతా కూరగాయలన్నిటి నేను ఇలాంటి సంచులు ఉంటాయన్నమాట. నెట్టెడ్ సంచులు ఇవి మనకి నెట్లో దొరుకుతాయి. అమెజాన్లో కొన్నాను నేను. మనకి 12 బ్యాగ్స్ వస్తాయి. కొన్ని పెద్దవి, కొన్ని మీడియం సైజు, కొన్ని చిన్నవి అలా వస్తాయన్నమాట. తర్వాత నేను ఇట్లాంటి క్లాత్తో చేసిన సంచులు కూడా ఉంటాయి. వాటిలో కూడా కూరగాయల్ని స్టోర్ చేసి పెడుతూ ఉంటాను. ఈ సంచులు మనకి 12 వస్తాయన్నమాట. నేను ఆన్లైన్లో కొన్నాను అమెజాన్లో. ఇవి 330, 340 పడింది నాకు. ఇలాంటి సంచుల్లో కూడా మనం ఇవి నెట్టెడ్ క్లాత్ అనమాట. వాష్ చేసుకోవచ్చు. కూరగాయలే కాదు, ఫుడ్ ఐటమ్స్ కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం జర్నీ చేసేటప్పుడు ఏమైనా స్నాక్స్ తీసుకెళ్ళాలన్నా కూడా వీటిలో పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి సంచులు ఏంటంటే మనం వాష్ చేసుకోవచ్చు. ఏదైనా మరకలైనా కానీ వాష్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఇలాంటి సంచులో కూడా మనం కూరగాయల్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. వీటికి మనకి జిప్పు కూడా వస్తుంది. ఇలా కూరగాయలను పెట్టేసిన తర్వాత జిప్పు వేసేసి క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇవి చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. మొత్తం మనకి 12 వస్తాయి. అదేవిధంగా అన్ని కూరగాయలని ఇలాంటి బ్యాగ్స్లో నేను స్టోర్ చేసి పెట్టేస్తాను. మేము మామూలుగా కూరగాయలని అంటే తెచ్చిన రోజే వాష్ చేసి పెట్టుకోము. కర్రీ చేసేటప్పుడు వాష్ చేస్తాం అన్నమాట. తర్వాత ఆకుకూరల్ని ఇలా న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్లో పెట్టేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసేసుకుంటాం అనమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మన దాంట్లో తడి ఉంటే ఆ తడిని పీల్చేసుకుంటాయి అనమాట. మరీ గట్టిగా ప్రెస్ చేసి అలా ఫోల్డ్ చేయకూడదు. అట్లా లైట్గా అట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇలాంటి క్లాత్ సంచిలో కానీ నెట్టెడ్ బ్యాగ్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఆకుకూరలు తొందరగా పాడైపోకుండా ఉంటాయన్నమాట. తర్వాత పచ్చిమిరపకాయలు నేను తొడుమలు తీసేస్తాను. తొడుమలు తీసేసుకొని పెట్టుకుంటే మనకి ఇవి తొందరగా పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు స్టోర్ చేసేటప్పుడు ఏదన్నా మీకు కొన్ని పాడైపోయిన పచ్చిమిర్చి ఉంటే వాటి తీసేసుకొని స్టోర్ చేసుకోవాలి. అవి ఉన్నట్లయితే వాటి వల్ల మిగతావి కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి స్టోర్ చేసేటప్పుడు చూసుకోండి. ఏదైనా పాడైపోయినవి ఉంటే అవి తీసేసుకొని బాగున్నవి స్టోర్ చేసి పెట్టుకోండి. తొడుమలు తీసేయడం వల్ల మనకి ఇవి తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. వీటిని మీరు బ్యాగ్లోనే కాదు ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత అదేవిధంగా చిక్కుడుకాయలను కూడా పందిరి చిక్కులను కూడా ఈ విధంగానే స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఇలాంటి బ్యాగ్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఇది ప్లాస్టిక్ కవర్లు వాడకుండా సరిపోతుంది అనమాట. అలాగే బీరకాయలు కూడా ఇలాంటి క్లాత్ సంచుల్లో ఇలా చుట్టేసుకొని పెట్టుకుంటే అవి తొందరగా ఎండిపోకుండా ఉంటాయన్నమాట. తర్వాత కాలీఫ్లవర్ కూడా ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసేసేసి నేను ఇంతకుముందు వీడియోలో చూపించినాను కాలీఫ్లవర్ని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలని చెప్పేసి. కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసేసుకొని పసుపు ఉప్పు వేసుకొని వేడి చేసుకొని ఒక 5 minutes ఉంచుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత జిప్లాక్ బ్యాగ్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇవి కాలీఫ్లవర్ అనేది తొందరగా పాడవకుండా ఉంటుందన్నమాట. నేను ఆ బ్యాక్ పార్ట్ తీసేసి ఇలాంటి బ్యాగ్లో పెట్టేస్తున్నాను. మేము తొందరగా వాడేసే పని అయితే ఇలా పెట్టేసుకోవచ్చు. కాదు ఎక్కువ రోజులు టైం పడుతుంది, మనం వెంటనే చేయట్లేదు, కర్రీస్ చేయట్లేదు అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మనకి అది చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుందన్నమాట. మీకు కావాలంటే ఆ వీడియో ఎండ్లో చూపిస్తాను. అదేవిధంగా కరివేపాకు కూడా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని అడుగున ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని
ఇలా కరివేపాకు అంతటిని వేసేసుకోవాలి. కరివేపాకు వేసేటప్పుడే చూసుకోండి, ఏదైనా పురుగులు ఉంటే తీసేసేసుకోండి. మీ కరివేపాకు కూడా కర్రీ చేసినప్పుడే వాష్ చేసుకుని వేసుకుంటాం అనమాట. తెచ్చిన రోజే వాష్ చేయము. ఇలాగా పెట్టేసుకొని పైన మళ్ళీ టిష్యూ పేపర్తో కవర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఈ కరివేపాకు అనేది చాలా రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. అదేవిధంగా కొత్తిమీర తీసుకొని ఆ కొత్తిమీరలో ఏదైనా పాడైపోయిన ఆకులు ఉంటే ఆకులు తీసేసుకొని ఆ వేర్లు మట్టి అంతా తీసేసుకొని బాగా పండిపోయిన ఆకులు ఉంటే వాటన్నిటిని తీసేసుకోవాలన్నమాట. పాచిపోయిన ఆకులు కూడా ఉంటాయి, అవి తీసేయలేదనుకోండి వాటి వల్ల మిగతా ఆకులు కూడా పాడైపోతాయి అన్నమాట. అందుకే ఫస్ట్ స్టోర్ చేసేటప్పుడే ఇవన్నీ లేకుండా చూసేసుకొని ఆ కాడలు వేర్లు అన్నీ కట్ చేసేసుకొని పండిపోయిన ఆకులు అన్నీ ఉంటే అన్నీ తీసేసుకోవాలి. మీరు కావాలంటే తెచ్చిన రోజే వాష్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు వాష్ చేసామనుకోండి మళ్ళీ దాన్ని బాగా తడంతా పోయేంత వరకు బాగా ఆరబెట్టుకోవాలి. అది కొంచెం ఎక్కువ పెద్ద పని కాబట్టి మనం ఇట్లా స్టోర్ చేసి పెట్టేసుకొని కర్రీస్లో వేసేటప్పుడు వాష్ చేసుకొని వేసేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఈ విధంగా అన్నీ తీసేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసేసుకొని, ఆ డబ్బాలు పట్టట్లేదు కాబట్టి నేను హాఫ్గా కట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకొని దానిపైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల టిష్యూ పేపర్ వేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న తేమని ఆ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది అనమాట. అందుకనే మనకి ఆకు అనేది చాలా వరకు పాడవకుండా పాచిపోకుండా ఉంటుంది. అలా మళ్ళీ పైన ఇంకొక టిష్యూ పేపర్తో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఈ ఆకులో ఉన్న తడిని ఈ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ 3 టిష్యూ పేపర్లు వేసాను. ఇలా మూత పెట్టేసుకుంటే మనకి ఇది 2 వీక్స్ 3 వీక్స్ వరకు కూడా పాడైపోకుండా ఉంటుంది అనమాట. అదేవిధంగా అల్లం కూడా ఇలా మనము ఫస్ట్ వాష్ చేసుకొని పైన తొక్కు తీసేసేసి దాన్ని తొక్కు తీసేసిన తర్వాత తడి లేకుండా చూసుకొని ఇలాగే ప్లాస్టిక్ డబ్బాలో ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని అలాగో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు కిచెన్ టిప్స్లో చూపించున్నాను అనమాట, అందుకే ఇప్పుడు చూపించట్లేదు. జస్ట్ ఆ పైపైన మట్టి తీసేసేసి మీకు నార్మల్గా ఒక న్యూస్ పేపర్లో చుట్టేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి ఇలా బాక్సులు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన బాక్సులు, ఈ బాక్సెస్లో ఈ ఎన్ని బ్యాగ్స్ అన్నీ పెట్టేస్తున్నాను. ఫస్ట్ క్యారెట్లు పెట్టాను, తర్వాత అన్నీ బీన్స్ అలాంటివి పెడుతున్నాను. మేము ఎక్కువ వాడేది పచ్చిమిర్చి కాబట్టి పచ్చిమిర్చిని పైనే పెట్టుకుంటాను, మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి పైన పెట్టుకుంటాను. ఈ విధంగా మనం ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఇలాంటి బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు. క్లాత్తో చేసిన సంచిలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ని కొంచెం ఉపయోగించడం తగ్గించుకుంటే మన పర్యావరణానికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత పైన ఆకుకూరలు పెడుతున్నాను. పైన ఎక్కువ బరువు పెట్టామంటే నలిగిపోతాయి కాబట్టి నేను పైన పెడుతున్నాను ఆకుకూరల్ని. తర్వాత మనకి ఇలాంటి బాక్సులు కూడా దొరుకుతూ ఉంటాయి. ప్లాస్టిక్ కవర్ లేకుండా ఇలాంటి బాక్స్లో కూడా కూరగాయలని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఒక 300 అలా ఉంటుందన్నమాట. దీనికి మధ్యలో 3 బాక్సెస్ లాగా వస్తాయి. వీటిని మీరు కూరగాయలకే కాదు పప్పు దినుసులు స్టోర్ చేసి పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలాంటి బాక్స్ తీసుకొని మీకు ఈ డబ్బాలు వద్దనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటే బాక్సెస్ వద్దనుకుంటే ఆ బాక్సెస్ తీసేసి కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. నేను మునక్కాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అడుగున టిష్యూ పేపర్ వేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను, తడి లేకుండా చూసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని అలా బాక్స్లో వేసుకుని పైన టిష్యూ పేపర్తో కవర్ చేసుకుంటే ఇవి మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. తర్వాత ఈ బాక్స్లో మీ ఇష్టం, మీకు నచ్చిన కూరగాయలు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కొత్తిమీర స్టోర్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, తర్వాత పుదీనా అలాంటి కూరగాయలు కూడా ఆకుకూరలు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి బాక్సుల వల్ల కూడా మనకి చాలా యూజ్ అవుతాయి ఇలాంటి బాక్సులు అనేవి. వీటికి హ్యాండిల్ కూడా వస్తుంది, హ్యాండ్ ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కవర్ చేసేసుకుంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చాలా కన్వీనియంట్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత నేను ఫ్రిడ్జ్లో ఎలా క్లీన్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ పోవాలంటే మీకు ఒక టిప్ చూపిస్తున్నాను. నేను ఫస్ట్ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను, పైన అంతా ఏమైనా మరకలు ఉంటే అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక బౌల్లో కొంచెం నిమ్మరసం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా లేదంటే నార్మల్ సోడా అన్న నార్మల్ ఉప్పు అన్న వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిపేసుకొని
కలిపేసుకొని ఒక క్లాత్తో ఆ ఫ్రిడ్జ్ అంతా ఈ లోషన్తో అంతా అప్లై చేసేసామంటే, ఈ క్లాత్తో అంతా ఒకసారి క్లీన్ చేసామంటే ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోయేసి చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్ ఫ్రెష్ వాసన వస్తూ ఉంటుంది. నిమ్మరసం బేకింగ్ సోడా వేయడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది అనమాట. నేను ఫస్ట్ ర్యాక్స్ ట్రేస్ అన్నీ తీసేసేసి బయట పెట్టేసి మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను. మీకు చూపిస్తున్నాను. ఇదంతా కొంచెం మరకలన్నీ ఉన్నాయన్నమాట. ఆ మరకలన్నిటిని ఫస్ట్ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ నిమ్మరసం బేకింగ్ సోడా మిశ్రమంతో మళ్ళీ ఒకసారి క్లాత్తో క్లీన్ చేసుకున్నామంటే కంప్లీట్గా బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మేము మామూలుగా డీప్ క్లీనింగ్ అనేది కొంచెం చాలా తక్కువ చేస్తాను నేను. ఎప్పటికప్పుడు ఏదైనా ట్రేస్లో ఈ ర్యాక్స్లో ఏదైనా కారిందనుకోండి, పాలు కానీ ఏదైనా దోసపిండి పడింది అనుకోండి, అప్పటికప్పుడే ఆ ర్యాక్ని క్లీన్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. కాబట్టి నాకు ఎక్కువ డీప్ క్లీనింగ్ అనేది అవసరం రాదనమాట. మీకు వీడియో చూపించడం కోసం అని చెప్పేసి నేను మొత్తం డీప్ క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్ ఆపేసేయాలన్నమాట. స్విచ్ ఆపేసేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్ అంతటిని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిడ్జ్ మొత్తము ఈ క్లాత్తో అంతా క్లీన్ చేసామంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మనం మామూలుగా ఫ్రిడ్జ్లో అన్ని కూరగాయలు, తర్వాత కర్రీసు, పాలు, పెరుగు, వెన్న, మిగిలిపోయిన కూరలు, చట్నీలు అన్నీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడుతూ ఉంటాం కాబట్టి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కొంతమంది డీప్ ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ కూడా పెడుతూ ఉంటారు కదా, చేపలు అలాంటి పెడుతూ ఉంటారు కాబట్టి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే డీప్ క్లీనింగ్ అనేది అవసరం ఉండదు మోస్ట్లీ. తర్వాత ఈ సైడ్ అంతా క్లీన్ చేసేసాను. ఇదే విధంగా ఫ్రిడ్జ్ మొత్తము సైడ్స్ అంతా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఇదేం కొత్త ఏం కాదు. జస్ట్ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చూపిస్తున్నాను నేను. ఈ విధంగా కూరగాయల బాక్స్ని మనం పెట్టుకున్నాం కదా, సంచులన్నిటిని లోపల పెట్టేశాను. ఈ ట్రేస్ ఉంటాయి కదా, ఆ ట్రేస్ని కూడా శుభ్రంగా వాటర్తో వాష్ చేసేసాను అనమాట. ఆ ట్రేస్ని కూడా నేను ఇప్పుడు పెట్టేస్తున్నాను. ఈ విధంగా మనము ఏదైనా మరకలేనప్పుడు అప్పటికప్పుడే కానీ క్లీన్ చేసుకున్నట్లయితే మన ఫ్రిడ్జ్ అనేది ఎప్పటికీ నీట్గా క్లీన్గా ఉంటుంది. మీకు చూపించడం కోసం అని చెప్పేసి మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఒకసారి డీప్ క్లీనింగ్ చేశాను అనమాట. తర్వాత ఫ్రిడ్జ్లో టమాటోస్ అనేవి ఇట్లా ఓపెన్గా పెట్టేస్తాము. తర్వాత ఎగ్స్ పెట్టేస్తున్నాను. ఎగ్స్ ఉన్న బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. మేము మామూలుగా మిగిలిపోయిన కర్రీస్ ఫ్రిడ్జ్లో పెట్టమన్నమాట. మోస్ట్లీ ఎక్కువ అప్పటికప్పుడే వాడేస్తాము. తర్వాత ఇవి నేను మునక్కాయ ఇది కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 3 వీక్స్ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను అనమాట. ఏం పాడవలేదు. కొన్ని వాడుకొని కొన్ని అట్లే పెట్టేసాము. చాలా రోజుల వరకు ఏం పాడవదు. తర్వాత మనకి ఇలాంటి బాక్సెస్, ఇలాంటి బుట్టలు లాంటివి ఉంటాయి. అవి తీసుకొని ఏదైనా చిన్న చిన్న సీసాలు, సాసులు ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. టిష్యూ పేపర్ వేసేసుకొని కెచప్ కానీ సోయా సాస్ అన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఇలాంటి చిన్న చిన్న బుట్టల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట. మిస్ అవ్వకుండా కూడా ఉంటాయి, పడిపోకుండా కూడా ఉంటాయి. ఇక నేను ఈనో, తర్వాత బేకింగ్ పౌడరు, కోకో పౌడర్, ఒరిగానో అన్నీ పెడుతున్నాను ఇక్కడ. రోజ్ వాటర్ అన్నీ ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ ఇలాంటి బుట్టలో పెట్టేసి ఫ్రిడ్జ్లో సైడ్లో పెట్టామంటే మనకు చూడడానికి కూడా బాగుంటాయి. ఫుడ్ కలర్స్, వెనిలా ఎసెన్స్ అన్నీ ఇలాంటి వాటిలో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగా సైడ్ డోర్ దగ్గర పెట్టేసుకుంటే పై దగ్గర మా పిల్లలేమో నెయిల్ పాలిష్లు పెట్టుకున్నారు. చాలా రకాలు కొన్నారనమాట. అవి పెట్టుకున్నారు. ఈ విధంగా సైడ్ డోర్లో పెట్టుకోవచ్చు. నేను కరివేపాకు అంతా సైడ్లో పెట్టేశాను. ఖర్జూరము అన్న కొన్ని కిస్మిస్ అని సైడ్లో పెట్టేశాను. తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని సైడ్లో పెట్టేశాను. పై గిన్నెలో పాలు ఉన్నాయి. తర్వాత ఆ పైన వైట్ బాక్స్లో వెన్న ఉందన్నమాట. మామూలుగా అయితే ఎప్పుడు దోసపిండి, ఇడ్లీ పిండి అనేది ఎప్పుడు ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటాయి.
ఈసారి మొత్తం కంప్లీట్ చేసేసాము. తర్వాత నిమ్మకాయలని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను. నిమ్మకాయలకి ఆయిల్ కానీ అప్లై చేసేసి ఒక డబ్బాలో పెట్టేసామంటే కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. తర్వాత చిన్న గిన్నెలో నేను బేకింగ్ సోడా వేసాను. బేకింగ్ సోడా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే ఆ బ్యాడ్ స్మెల్ని బేకింగ్ సోడా అనేది పీల్ చేసుకుంటుంది అనమాట. ఆ విధంగా కూడా మనం ఫ్రిడ్జ్ని బ్యాడ్ స్మెల్ లేకుండా చేసుకోవచ్చు. నేను ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.